ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మాతృభ్యో నమః, పితృభ్యో నమః, ఆచార్యేభ్యో నమో నమః. అందరికీ నమస్కారం. నాకు చాలా ఇష్టమైన సబ్జెక్టు, చాలా ఇష్టమైంది. నాకు బంగారం కంటే కూడా, వజ్రాల కంటే కూడా చాలా ఇష్టమైంది అంటే రుద్రాక్షలు అనమాట. అది ఎందుకో నాకైతే చాలా ఇష్టం అనమాట. రుద్రాక్షల్లో కొన్ని అన్ని రకాలుగా నేను తెచ్చి పెట్టుకున్నాను. కొంతమందికి ఇస్తూ ఉంటాను, కొంతమంది నాకు తెచ్చిస్తుంటారు. రుద్రాక్షలు కూడా తెచ్చిస్తూ ఉంటారు అనమాట. అది కూడా జరుగుతూ ఉంటుంది అనమాట. మా ఊళ్ళో ఒక ఆయన వాళ్ళ తోటలో ఉంటే ఒక బ్యాగ్ ఇచ్చారనమాట. నేను చాలా మందికి దానికి ఇస్తూ వస్తున్నాను. అప్పుడప్పుడు వీలైనప్పుడు వాళ్ళందరికీ చేయడం, ఇవ్వడం జరుగుతుంది అనమాట. అది దానికి ఎవరు అర్హులో చూసి ఇస్తుందా అనమాట. అందుకని ఈరోజు రుద్రాక్షల గురించి ఎంత చెప్పుకున్నా కూడా చాలా తక్కువ. ఎందుకంటే రుద్రాక్షలు చాలా వెరీ డిసిప్లైన్డ్ అనమాట. రుద్రాక్ష అంటే చెట్లు కూడా, రుద్రాక్ష చెట్లు చూడండి స్ట్రైట్ గా పెరుగుతుంది అనమాట. ఆ చల్లని ప్రదేశాల్లో, మంచి ప్లెజెంట్ ఏరియాల్లో పెరుగుతుంది అనమాట. అది అన్ని చోట్ల మన ఉండదు అనమాట. దైవత్వము దీనికి, ఆ భూమికి, దానికి ఇది ఒక రకమైన కోఇన్సిడెన్స్ అనమాట. చాలా బాగుంటుంది అనమాట. అక్కడ ఆ రుద్రాక్షలు అట్లాంటి చోట్లలోనే పెరుగుతూ ఉంటుంది అనమాట. ఈరోజు మనము ఈ రుద్రాక్షల వల్ల ప్రయోజనం ఏమి అంటే, నేను వెరీ సింపుల్ గా చెప్తాను. రుద్రాక్ష ఏదో భూషణము, అదొక వేసుకుని ఒళ్ళంతా వేసుకోవడము అంతా, దానికంటే కూడా ఈ రుద్రాక్ష అనేది నేను ఒక డివైజ్ అంటాను. నేను దీన్ని స్టోరింగ్ డివైజ్ అంటాను. ఇది నెగిటివ్ తీసుకోదు, ఓన్లీ పాజిటివ్ తీసుకుంటుంది అనమాట. ఎక్కడ గుడికి వెళ్ళారో అక్కడ పాజిటివ్ తీసుకుంటుంది. మీరు ఏదో జపం చేశామో ఆ జపం నిక్షిప్తమై ఉంటుంది అనమాట. మన దగ్గర ఎనర్జీస్ ప్రొడ్యూస్ అయినప్పుడు ఎనర్జీస్ అది ఎన్హాన్స్ చేస్తుందని అంటాను నేను. అది చాలా ఎట్లా దాన్ని ఎలా వాడుకుంటే కూడా అంత బాగుంటుంది అంటే, ఒక్కరొకరు ఒక రకంగా కాణిస్తారు దీన్ని అనమాట. శివపురాణంలో ఒకలాగా ఉంది, ఒక్కరొక్కరు కూడా చెప్తాను అనమాట. ఇప్పుడున్న వాళ్ళు కొంతమంది చెప్తారు. ఏది తీసుకున్నా కూడా ఆ రుద్రాక్ష దానికి ఒక మహిమ, దానికి ఒక సిస్టమ్ ఉందన్నమాట. వెరీ డిసిప్లైన్డ్ బీడ్స్, కాయలు అని చెప్పచ్చు అనమాట. అది దాన్ని వాడడం వల్ల కూడా దేహం మీద పడుతుంది, దాని యొక్క ఎనర్జీస్ డిఫరెంట్ లెవెల్లో ఉంటుందండి. ఆ మనిషిలో కూడా మార్పులు కూడా వస్తుందన్నమాట. 100% వస్తుందన్నమాట. ఈ నక్షత్ర పరంగా ఎవరెవరు ఏ రుద్రాక్ష వాడాలని చూసుకుందాం. అశ్విని నక్షత్రంలో పుట్టిన వాళ్ళు నవముఖి ధరించడం వల్ల మంచిది, ధరించవచ్చు, మంచిది వాళ్ళకి అనమాట. భరణి నక్షత్రం నాడు పుట్టిన వాళ్ళకు షణ్ముఖి మంచిది. కృత్తికా నక్షత్రం నాడు పుట్టిన వాళ్ళు ఏకముఖి, ద్వాదశముఖి నక్షత్రం ధరించడం మంచిది. రోహిణి నక్షత్రం వాళ్ళు ద్విముఖి ధరించడం మంచిది. మృగశిర వాళ్ళు త్రిముఖి ధరించడం చాలా మంచిది. త్రిముఖిలో కూడా కొన్ని విషయాలు ఉంది అనమాట. త్రిముఖి వాడేటప్పుడు ఒక 18 years అయిన తర్వాత దాన్ని వాడడం మంచిది కాదంట. అది వేరే విషయం ఉంది. ఒకరొకరు ఒక రకంగా అంటారు అనమాట. నేను చాలా మందికి 18 years దాటిన వాళ్ళకు, పెళ్లి వయసు వచ్చిన వాళ్ళకి తీయించేసాను నేను. అది వద్దులేండి అనేసి. అదొక ఐ డోంట్ వాంట్ టు రివీల్. అది చాలా మందికి అది ఒక రకంగా అనిపించవచ్చు. ఐ డోంట్ వాంట్ టు మేక్ కామెంట్. ఎవరైనా పర్సనల్ కాల్ చేసి అడిగితే నేను చెప్పగలుగుతాను దీన్ని. తర్వాత ఆరుద్ర నక్షత్రం పుట్టిన ఆరుద్ర నక్షత్ర జాతకులు అష్టముఖి ధరించడం చాలా మంచిది. పునర్వసు నక్షత్రం నాడు పునర్వసు నక్షత్ర జాతకులు పంచముఖి రుద్రాక్ష ధరించడం మంచిది. పుష్యమి నక్షత్ర జాతకులు సప్తముఖి ధరించడం చాలా మంచిది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు చతుర్ముఖి ధరించడం మంచిది. మఖా నక్షత్రం వాళ్ళు నవముఖి ధరించడం చాలా మంచిది. పుబ్బ నక్షత్రం వాళ్ళు షణ్ముఖి ధరించడం మంచిది. ఉత్తర నక్షత్రం వాళ్ళు ఏకముఖి, ద్వాదశముఖి ధరించడం మంచిది. హస్త నక్షత్ర జాతకులు ద్విముఖి ధరించడం చాలా మంచిది. చిత్తా నక్షత్రం జాతకులు అష్టముఖి ధరించడం మంచిది. విశాఖ నక్షత్రం వాళ్ళు పంచముఖి ధరించడం మంచిది. మధ్యన స్వాతి జాతకులు అష్టముఖి ధరించడం మంచిది. అనురాధ నక్షత్రం వాళ్ళు సప్తముఖి ధరించడం చాలా మంచిది. జ్యేష్ఠ నక్షత్ర వాళ్ళు చతుర్ముఖి ధరించడం మంచిది. పూర్వాషాఢ వాళ్ళు షణ్ముఖి ధరించడం చాలా మంచిది.
ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు ఏకముఖి లేదా ద్వాదశముఖి ధరించడం చాలా మంచిది. శ్రవణ నక్షత్రం జాతకులు ద్విముఖి ధరించడం చాలా మంచిది. ధనిష్ట నక్షత్రం త్రిముఖి, శతభిష నక్షత్ర వాళ్ళు అష్టముఖి, పూర్వభాద్ర నక్షత్ర పంచముఖి, ఉత్తరభాద్ర సప్తముఖి, రేవతి నక్షత్ర జాతకులు చతుర్ముఖి మణి ధరించడం చాలా మంచిది. ఈ రుద్రాక్షలు ఆధ్యాత్మికం, మన సాంప్రదాయమే ఆధ్యాత్మికతో నిండిపోయి భారతీయుల హృదయానికి రుద్రాక్ష చాలా అనుబంధం. మీకు చెప్తూ వచ్చిన అనమాట. అది దాన్ని ఈ ఎంత చెప్పినా కూడా చాలా తక్కువ. శివుని అక్షులని జాలువారింది ఈ నీటి బిందువులు భూమి మీద జారి మొక్కలుగా మలిచి వృక్షాలుగా మారి వాటిని కాసిన కాయన రుద్రాక్షులు, రుద్రుని అక్షులు అనమాట. అది రుద్రాక్షులు అంటారన్నమాట. ఋషులు, మునులు, దేవతలు, రాక్షసులు అందరూ వీటిని ధరించారని పురాణాలు చెప్తున్నాయన్నమాట. ఇప్పటికీ గురువులు, స్వామీజీలు, బ్రాహ్మణులు, పూజారులు, దైవజ్ఞులు వంటి వారు వీటిని ధరిస్తూ ఉంటారు. ఇంతే కాకుండా పూజా గదులు వీటిని పెట్టి పూజిస్తూ ఉంటారు అనమాట. చాలా మహిమాన్వితమైన ఇదిగా డివైజ్ అని చెప్పచ్చు. రుద్రాక్షలు అత్యంత శక్తివంతమైనవి. వీటిని ధరిస్తే ఎటువంటి చెడు ప్రభావం ఉండదు. చాలా అరుదుగా లభించే రుద్రాక్షలు ఎవరైనా ఆరాటపడుతూ ఉంటారు. వైవాహిక జీవితంలో ఒడిదుడుకులో, తర్వాత వ్యాపార పరంగా కలిసి రాని వాళ్ళు, అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళు, అంతేకాకుండా అద్భుత భవిష్యత్తును ఆశించే వారు కూడా ఈ రుద్రాక్షలను వాళ్ళు నమ్ముతారనమాట. రుద్రాక్షలు ధరిస్తారనమాట. భక్తులను అనుగ్రహించే రుద్రాక్షలు స్థావరాలుగా అవతరించాయి. వీటిని ధరించిన భక్తులు ఏ రోజు చేసిన పాపాలు ఆ రోజే నశిస్తుంది అని మన పురాణాలు చెప్తుంది. రుద్రాక్షలు దర్శించడం వల్ల 1,00,000 జన్మల పుణ్యం కూడా కలుగుతుంది. దీన్ని ఈ రుద్రాక్షలు ధరించడం వల్ల 1,00,00,000 జన్మల పుణ్యం కూడా లభిస్తుంది. తర్వాత లభిస్తుంది. ఈ జాబాలోపనిషత్ అనేసి దీంతో కూడా చెప్తోంది అనమాట. జాబాలోపనిషత్. రుద్రాక్షలు ధరిస్తే సర్వ దుఃఖాలు తొలగిపోతుంది, సకల సంపదలు అనుగూడుతుంది స్కాంద పురాణం కూడా చెప్తుంది అనమాట. రుద్రాక్షకు ఆ నామం ఎలా వచ్చింది? రుద్రుడు అంటే శివుడు రాక్షసులతో పోరాడి 3 పురుములుగా భస్మం చేసినప్పుడు మరణించిన వారిని చూసి విచారించాడు. అలా అయిన విచారించినప్పుడు జాలువారుతున్న కన్నీరు భూమిపై పడి చెట్లుగా మారినాయి. వాటి నుంచి జన్మించినవే రుద్రాక్షలు. రుద్రాక్షనగా రుద్రుని కళ్ళు, కన్నీళ్లు అని అర్థం కూడా వెరీ క్లియర్ గా తెలుస్తోంది అనమాట. శ్రీశైల క్షేత్ర తూర్పు ద్వారమైన త్రిపురాంతక క్షేత్రంలో పరమశివుడు త్రిపురాసును సంహరించడంతో త్రిపురాంతక క్షేత్రమే రుద్రాక్షల జన్మస్థలం కూడా చెప్తూ ఉంటారనమాట. ఇక రుద్రాక్షలు ఎంత చిన్నవైతే అంత శక్తివంతంగా ఉంటుందని మన తంత్రశాస్త్రం కూడా చెప్తుందనమాట. అంటే ఉసిరికాయ ఎంత పరిమాణంతో ఉన్న ఉత్తమైనవిగా, రేగు పండంత పరిమాణం ఉన్న మధ్యమ జాతికి సంబంధించింది, శనగ్గింజంత పరిమాణం అయితే అధమైనవి కానీ చెప్తూ ఉంటుంది అనమాట. కాబట్టి రుద్రాక్షలు ధరించే సమయంలో వాటి పరిణామం కూడా చాలా, దీంతో కూడా నేపాల్, ఇండోనేషియా చాలా ఉన్నాయన్నమాట. దీంతో కూడా దీంతో డూప్లికేట్స్ కూడా చాలా ఉన్నాయి. బాగా తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకోవాలి, లేదంటే కుచ్చు టోపీ వేసేస్తారనమాట. దీనికి చాలా కాచుకున్నారు. మన నమ్మకాన్ని బ్రేక్ చేసే కొన్ని ఉన్నాయన్నమాట శక్తులు. చాలా కేర్ఫుల్ గా ఉండాలి. రుద్రాక్ష రకరకాల పరిమాణాల్లో ఉన్నట్టు రకరకాల రంగుల్లో కూడా ఉంటుంది. ప్రధానంగా తెలుపు, తేనె రంగు, నలుపు రంగులతో కూడా మిశ్రమ రంగుల్లో కూడా లభ్యమవుతుంది. సాధారణంగా తేనె రంగులో రుద్రాక్షలు ఎక్కువ లభిస్తున్నాడు మనకు ఉన్నది అదనమాట. రుద్రాక్షలు వివిధ ముఖాలు కలిగి లభ్యమవుతుంది. ముఖ్యంగా 38 రకాల ముఖాలు ఉండే రుద్రాక్షలు ఉన్నట్టు మన పురాణాలు చెప్తున్నాయట. పండితులు మాత్రం ఇప్పుడు మనకున్నది 21 ముఖాల వరకే రుద్రాక్షలు ఉన్నట్లు మనకు దొరుకుతున్నాయి. నా దగ్గర అయితే 14 ముఖాల వరకే ఉంది. ఆ 21 ముఖాల వరకు ఇంకా తీసుకోలేదు, నేను ట్రై చేయలేదు. నాకు ఉంది ఇంట్లో మంచి క్వాలిటీ దొరికి ట్రై చేస్తాను అనమాట. మొత్తం మీద పరిశీలిస్తే 14 ముఖాలు ఉన్న రుద్రాక్షలు ప్రస్తుతం లభ్యమవుతుంది. దీన్ని సిద్ధమాల అంటారు. దాన్ని కూడా చాలా మంది వేసుకుంటుంటారు, చాలా మంచిదని అంటారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేక లక్షణాలు ఉంది. ఒక్కొక్క ముఖ రుద్రాక్షను దాని ఫలితాలు ఏంటని నెక్స్ట్ వీడియోలో మనము తెలుసుకుందాం అని తెలియజేస్తూ, దీని రుద్రాక్షలు చాలా మంచిది. దయచేసి దీన్ని మోసపోకుండా దీన్ని మంచి ప్లేస్లలో కూడా తీసుకోవాలని తెలియజేస్తూ, సర్వే జనా సుఖినో భవంతు, సన్మంగళాని భవంతు.